31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని. అమెరికాలో ప్రీ స్కూల్ టీచర్స్ యొక్క రోదన వేదన చెప్పనలవి కాకుండా ఉంది. అమెరికన్ గవర్నమెంట్కు అవసరమైనప్పుడు విదేశాల నుంచి వలసదారులైనటువంటి టీచర్స్ని అర్జెంటుగా రండి, మీకు మేము తివాచీ పరుస్తున్నాం, వచ్చేసేయండి అని సుమారుగా 7,000 మంది 6,700 పైన టీచర్స్ని అపాయింట్ చేసుకున్నారు, ప్రీ టీచర్స్ని. ఈ చిన్న ప్రైమరీ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ వీళ్ళంతా కూడా చిన్న చిన్న స్టూడెంట్స్కి వాళ్ళ మనసుకు అతుకుపోయేటట్టుగా, వాళ్ళు బాగా నేర్చుకునేటట్టుగా, వాళ్ళకి ప్రేమతో అనురాగంతో చక్కగా విశదీకరించి వాళ్ళకి చెప్తూ వాళ్ళల్లో ఒక విజ్ఞానాన్ని కలగజేయడం, విద్య మీద శ్రద్ధను చూపించేటట్టుగా ఏర్పాటు చేయడం, అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళ మనసు పోయేటట్టుగా చేయడం, ఇలాంటి అనేక రకాలుగా పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్నటువంటి టీచర్స్ని ఒక్క కలంపోటుతో ట్రంప్ వెంటనే మీ ఉద్యోగాలకు మీరు వీడ్కోలు పలకండి, మీరు బయటకు వచ్చేసేయండి, మీ వర్క్ పర్మిట్ని తిరిగి మేము రెన్యువల్ చేయడం లేదు. మీరే కాదు, ఎవరైతే వలసదారులు వర్క్ పర్మిట్స్తో అమెరికాకు వచ్చారో వాళ్ళ పర్మిట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యే సిస్టమ్ గతంలో ఉండేది. ఇక ఇప్పుడు అలా కాదు. మీరు మళ్ళీ వెళ్ళి భారతదేశానికి వెళ్ళి, లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడి నుంచి అయితే మీరు వచ్చారో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అప్లై చేసుకుంటే మళ్ళీ కొత్తగా మీకు వీసాలు వచ్చే అవకాశం ఉందో లేదో మేము చూస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు దీనివల్ల టీచర్ల హృదయాలు గాయపడ్డాయి, ఒక అనుబంధం పెంచుకున్నారు, సంవత్సరాల తరబడి ఆ పిల్లల లోపల అభివృద్ధిని చూశారు. వాళ్ళు ఒకే టీచర్ దగ్గర, అంటే సబ్జెక్టు డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ టీచర్స్ ఉండొచ్చు, కానీ ఆ టీచర్సే కింద నుంచి పై స్థాయి దాకా వాళ్ళకు ఉండేటువంటి ప్రతి లెవెల్లో వాళ్ళతో అనుబంధం పెంచుకోవడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి, ఏ రకంగా చెబితే వాళ్ళకు విద్య బాగా వస్తుంది, ఏ రకంగా చెబితే వాళ్ళకు విద్య మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, విద్య పట్ల వాళ్ళకు ఆసక్తి పెరుగుతుంది అనేటువంటి పూర్తి అవగాహన కలిగిన టీచర్సు ఒక్కసారే ఆ విద్యార్థుల జీవితంలోంచి మాయమైపోతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏమిటంటే అగమ్య గోచరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఒక కొత్త టీచరు వచ్చి ఆ కొత్త టీచరు మళ్ళీ ఈ స్టూడెంట్ను అలవాటు చేసుకొని ఆ పాత టీచర్ జ్ఞాపకాల్ని మరిపింపజేస్తూ కొత్త టీచర్ ముద్ర వేసుకుంటే తప్ప వాళ్ళలో ఇక మార్పు చాలా కష్టం. చాలామంది మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల మనసులు చాలా సునిశ్చితంగా గాయపడతాయి, తొందరగా గాయపడతాయి. అలా గాయపడేటువంటి పరిస్థితి లోపల మరి 7,000 మంది టీచర్స్ అంటే సుమారుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర చదువు నేర్చుకుంటున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే చదువు మీద ఆసక్తి పెంచుకుంటున్న వాళ్ళు ఆ ప్రీ స్కూల్ టీచర్స్ను పోగొట్టుకోవడం వల్ల స్టూడెంట్స్ ఎంతో సఫర్ అవుతున్నారు. మేనేజ్మెంట్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. కొత్త టీచర్స్ను మళ్ళీ అపాయింట్ చేసుకోవడం, వాళ్ళకి సరి అయిన ట్రైనింగ్ ఇవ్వడం, మళ్ళీ తిరిగి పిల్లల దగ్గర వాళ్ళకి చేర్చడం, ఆ పిల్లలతో మళ్ళీ అనుబంధాన్ని పెంచడం, పాత టీచరు మర్చిపోయే విధంగా తయారు చేయడం అనేది అంత సులభమైన విషయం కాదని వాళ్ళకి తెలుసు. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు, ఈ లోపుగా ఎంతమంది పిల్లలు బాధపడతారో తెలియదు, ఎంతమంది పిల్లలు పర్వట్ అయిపోతారో తెలియదు, ఎంతమంది మానసికంగా వేదన అనుభవిస్తారో తెలియదు. అదే సందర్భంగా టీచర్స్ కూడా దాన్ని నమ్ముకొని ఆ ఉద్యోగాన్ని వాళ్ళు ఏ దేశం నుంచో ఒక దేశం నుంచి అక్కడికి వచ్చారు. ఎక్కువ మంది మనకు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ మాకు పర్మనెంట్ ఉద్యోగం దొరికింది, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి టీచర్స్ ఇక్కడ లేరు, కాబట్టి మనమే ఇక ఎప్పటికైనా దీన్ని నడిపించవచ్చు, మనకు ఈ ఉద్యోగం పర్మనెంట్గా ఉంటుంది అని భావంతో వాళ్ళు అక్కడ మరి ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం కానీ, లేక అభిమానాన్ని పెంచుకోవడం కానీ, లేక అమెరికాలో స్థిరంగా ఉంటామన్న భావనతో వాళ్ళకు సంబంధించిన మొత్తం నిర్ణయాలు ఇప్పటిదాకా తీసుకున్నారు. కానీ ఒక్కసారిగా అమెరికాలో మన ఉద్యోగం ఇక లేదు, భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేదు అని వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత 7,000 మంది ప్రీ స్కూల్ టీచర్సు మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, భవిష్యత్తు ఏమిటో తెలియక అగమ్యగోచరంగా ఉంటున్నారు. మళ్ళీ ఇండియాకు వెళితే, లేకపోతే ఇతర దేశాల్లో వాళ్ళ స్వస్థలానికి వెళితే అక్కడ ఉద్యోగం దొరుకుతుందో తెలియదు, ఉద్యోగం దొరికినా అది ఇంత సంపాదన వచ్చే అవకాశం లేదు. కాబట్టి
జీవితం మొత్తం మారిపోతుంది, కుటుంబ వ్యవస్థే మారిపోతుంది, తమ జీవన గమ్యమే మారిపోతుంది అనేట్టు భయంతో భ్రాంతితో వాళ్ళు మానసికంగా వెదజల్లుతున్నారు. చాలామంది వాళ్ళు తట్టబుట్ట సర్దుకొని వాళ్ళ దేశానికి ప్రయాణం కూడా అవుతున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. నిజమే కావచ్చు, ట్రంప్ అమెరికాలో ఉన్నట్టు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలనే కోరిక ఉండి ఉండొచ్చు. ఆ నిర్ణయం వల్ల తన ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశాడో అది నిలబెట్టుకోవాలనే భావన కూడా ఉండొచ్చు. కానీ ఒక ప్రీ స్కూల్ టీచర్ యొక్క ట్రైనింగ్ లేకుండా ప్రీ స్కూల్లో వర్క్ చేసే అవకాశం లేదు. ఎంతమంది అమెరికన్స్ ప్రీ స్కూల్ టీచరింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంది అని చూస్తే చాలా తక్కువ. వాళ్ళ కొరత విపరీతంగా ఉంది. ఎవరైతే ప్రీ స్కూల్ టీచింగ్ ఎవరైతే కోచింగ్ చేశారో వాళ్ళందరికీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పటికే ఉద్యోగాలు దొరికాయి అమెరికన్స్కి. మరి ఇప్పుడు 7,000 మందికి ఒకేసారి ప్రీ స్కూల్ కోచింగ్ ఏదైతే టీచర్ కోచింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ ట్రైనింగ్ పూర్తవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఆ తర్వాత ఈ పిల్లలకు వాళ్ళని అపాయింట్ చేస్తుంది. అప్పటిదాకా ఈ పిల్లల పరిస్థితి ఏమిటి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఇలా ఒకేసారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వెంటనే ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో బయట వాళ్ళు కాదు, అమెరికన్ సఫర్ అవుతున్నారు. అమెరికన్ పసిపిల్లలు సఫర్ అవుతున్నారు. ఇంకా సరైన ప్రాయం రానట్టు పిల్లల మీద ఇలాంటి ఎఫెక్ట్స్ పడతాయనే ఆలోచన ట్రంప్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటానికి 1-2 సార్లు ఆలోచించి తొందరపడి కాకుండా అక్కడ సబ్స్టిట్యూట్ అయిన తర్వాత ట్రైనింగ్ పూర్తయిపోయి 7,000 మంది ఉద్యోగ టీచర్స్ అక్కడ దొరుకుతున్నారని నిర్ణయం తెలిసిన తర్వాత అప్పుడే వీళ్ళకి ఆ పరిస్థితి కల్పిస్తే, లేదా 1 సంవత్సరం ముందు 6 నెలల ముందు వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వీళ్ళకి తెలియజేస్తే వీళ్ళు కూడా భవిష్యత్తులో ఏం చేసుకోవచ్చు అని ఆలోచించుకోవడం వీళ్ళకు టైం దొరికేది. కానీ సడన్గా నిర్ణయం తీసుకోవడం వల్ల అటు స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఇటు టీచర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంతమందిని గాయపరిచేటువంటి ట్రంప్ నిర్ణయాలు సహేతుకం కావు. 1కి మరి 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది అనేది చెప్పాల్సిన విషయం.